2023-24 విద్యా సంవత్సరానికి మన పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థుల యొక్క FA1, FA2, FA3, FA4, SA1 మరియు SA2 పరీక్షల మార్కులు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఎలా నమోదు చేయాలి, విద్యార్థుల మార్కుల నమోదు కంప్లీట్ అయిందా లేదా, అలాగే మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నమోదు చేసిన విద్యార్థుల మార్కులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఫోన్ లేదా కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో ఈఎంఎస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసి కింద కనిపించే ఈఎంఎస్ అనే మొదటి లింక్పై క్లిక్ చేస్తే ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా ఈ పేజ్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్ వద్ద స్టూడెంట్ ఇన్ఫోలో యూజ్ చేసే పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ముందుగా మనం మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క మార్కుల నమోదు కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో కనిపించే సిసిఈ మార్క్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సిసిఈ మార్క్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అన్ని ఎగ్జామ్స్ కనిపిస్తాయి. ఇందులో తిరిగి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. FA1లో చూస్తే మనకు తిరిగి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి FA1 మార్క్స్ ఎంట్రీ, FA1 స్కూల్ కార్డ్ రిపోర్ట్, సిసిఈ స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్. సో ఈ విధంగా మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మొదటి ఆప్షన్ మనం మార్క్స్ ఎంట్రీ చేయడానికి యూజ్ చేస్తాం. రెండవ ఆప్షన్ వచ్చేసి మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందా లేదా ఇక్కడ వస్తుంది. అలా కాకుండా మనం స్టూడెంట్ వైజ్ రిపోర్ట్ చూసుకోవాలంటే ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసినట్టయితే మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ 2023-24 ఆల్రెడీ సెలెక్ట్ చేయబడి ఉంటుంది. స్టడీయింగ్ క్లాస్ దగ్గర మనం ఏ తరగతికి అయితే మార్క్స్ ఎంటర్ చేయాలనుకున్నామో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకుంటాం. సెక్షన్ వద్ద మన పాఠశాలలో ఉన్న సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ తరగతిలో ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థుల నేమ్స్ అన్నీ మనకు కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మార్క్స్ ఎంట్రీ చేసి ఉంటే డిస్ప్లే అవ్వవు, మార్క్స్ ఎంట్రీ కాకపోతే మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాయంటే ఈ విద్యార్థులకు మార్క్స్ ఎంట్రీ ఇంకా జరగలేదు అని. కాబట్టి ఈ విద్యార్థులకు ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ చేస్తే ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అవుతుంది. తర్వాత రెండో ఆప్షన్ గురించి చూసినట్టయితే ఇందులో మనకు అబ్స్ట్రాక్ట్ మాత్రమే కనిపిస్తుంది. మన పాఠశాలలో ఉన్న తరగతులు, అలాగే ఆ తరగతుల్లో ఉన్న విద్యార్థులు, అలాగే ఆ విద్యార్థుల మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందా లేదా, ఎంతమంది విద్యార్థులకు మార్క్స్ ఎంట్రీ చేశాము అనేది మనకు ఈ అబ్స్ట్రాక్ట్లో కనిపిస్తుంది. అదేవిధంగా మూడో ఆప్షన్ గురించి చూసినట్టయితే సిసిఈ స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ గురించి చూసినట్టయితే ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ వద్ద క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ వద్ద మన పాఠశాలలో ఉన్న సెక్షన్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఆఫ్ అసెస్మెంట్ వద్ద FA1, ఎందుకంటే మనం ఇక్కడ FA1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ FA1 మాత్రమే చూపిస్తుంది. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల పేర్లన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ గమనించినట్టయితే అన్ని జీరోస్ కనిపిస్తాయి. అంటే ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు అని అర్థం. కాబట్టి మనం ఆ విద్యార్థుల మార్క్స్ ఇక్కడ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మార్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంటే FA1, FA2, FA3, FA4, SA1 అండ్ SA2 ఎగ్జామ్స్ యొక్క అందరి విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే రిపోర్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మనకు స్టూడెంట్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ తరగతి వారీగా రిపోర్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టడీయింగ్ క్లాస్ వద్ద క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ టైప్ వద్ద మనం ఏ ఎగ్జామ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయాలి.
ఈ విధంగా ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు అంటే మనం పైన సెలెక్ట్ చేసుకున్న తరగతిలో ఉన్న విద్యార్థుల పేర్లన్నీ డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఆ విద్యార్థులకు ఎంటర్ చేసిన మార్క్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ అన్ని జీరోస్ కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఈ తరగతికి ఈ విద్యార్థుల యొక్క మార్క్స్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు అని. ఈ విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ అన్ని మొత్తం మార్క్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఈ రిపోర్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కొద్దిగా పైకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఎక్స్ అనే సింబల్తో ఉంటుంది, ఇంకోటి ప్రింట్, ఇంకోటి పీడిఎఫ్. ఈ ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే ఈ రిపోర్ట్ అంతా ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ రిపోర్ట్ని డైరెక్ట్గా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా పీడిఎఫ్లో కావాలనుకుంటే పీడిఎఫ్ అనే ఐకాన్పై క్లిక్ చేస్తే ఈ రిపోర్ట్ పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ అనే బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా ఆ విద్యార్థుల యొక్క రిపోర్ట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సో ఈ రిపోర్ట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే మార్క్స్ ఎంట్రీ మొత్తం కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రింట్ తీసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.